హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. కల్కి 2898 ఏడి రీసెంట్గా 1000 కోట్ల మార్కుని అందుకుంది. ఆ ఆనందంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశాడు. బూతు, బ్లడ్, అశ్లీలత, రెచ్చగొట్టే అంశాలు లేకుండా 1000 కోట్లు సాధించిందని పోస్ట్ చేశాడు. దీంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా అయితే ఈ అంశాన్ని ప్రధానాంశంగా తీసుకొని తమదైన స్టైల్లో విష ప్రచారాన్ని కనిపిస్తోంది. దాంతో సందీప్ ఫ్యాన్స్ నాగిని అపార్థం చేసుకుంటున్నారు. ఈ టైంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాం. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి యానిమల్లో నాగి పైన చెప్పిన అంశాలు చాలా మెండుగానే ఉన్నాయి. అందులో ఎలాంటి అబద్ధం లేదు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య వస్తున్న చాలా సినిమాలు అదే అంశాలతో వస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదు, మోస్ట్లీ అన్నీ కూడా అదే బాపత్తులో వస్తున్నాయి. ఈ లిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. పైగా కొన్ని సినిమాలైతే ట్రైలర్తోనే తమ సినీ సువాసనాన్ని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు హిందీ మీడియా మన తెలుగు దర్శకుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుంది. కాబట్టి వాళ్ళ బూతుని ఒక్కసారి చూద్దాం. లేటెస్ట్గా బ్యాడ్ న్యూస్ అనే మూవీ రాబోతుంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ దెబ్బకి యానిమల్లో ఉన్న రొమాన్స్ నథింగ్. అడల్ట్ కంటెంట్కి ఒక కొత్త భాష్యం చెప్పేలా ఉంది. ఆ మాటకొస్తే మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ కన్నా పచ్చి బూతుల సిరీస్ మరొకటి ఉండదనుకోండి. ఇక లేటెస్ట్ హిట్స్ పఠాన్, జవాన్లలో ఉన్న హింస గురించి తెలిసిందే. నాగి నిజంగానే ఒక డైరెక్టర్ని కించపరచాలని పోస్ట్ చేసి ఉంటే పైన చెప్పుకున్న సినిమాల గురించి కూడా భావించవచ్చు. ఏది ఏమైనా నాగి కేవలం తన సినిమా క్లీన్ ఎంటర్టైనర్ అనే ఉద్దేశంతో పోస్ట్ చేశారు తప్ప మరొకటి కాదని తెలుస్తోంది. నాగి అయితే విమర్శలు రాగానే తన పోస్ట్ని తొలగించాడు. అది తన హుందాతనానికి నిదర్శనం. దీన్ని బట్టి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. త్వరలోనే సందీప్ని నాగి కలిసే అవకాశం ఉంది. పైగా సందీప్ త్వరలోనే నాగి ఎక్స్క్లూజివ్ హీరో ప్రభాస్తో స్పిరిట్ చేయబోతున్నాడు.